హాయ్ ఫ్రెండ్స్, మేమైతే లాస్ట్ సెకండ్ వీక్ అయితే చేనులోకి వెళ్ళాము. తప్పుడు విత్తనాలు ఉంటాయి కదా, ఈసారి పత్తి వేసాము చేనులో. అయితే ఆ విత్తనాలు పెట్టడానికి అయితే వెళ్ళాము నేను మా పాప. ఫస్ట్ వీటిని అయితే లైట్గా మొలకొచ్చాయి, పర్వాలేదు బాగానే ఉన్నాయి. మరి ప్రజెంట్ అయితే వర్షాలు చాలా పెడుతున్నాయి, కంటిన్యూగా 10 days అవుతుంది. మరి పత్తి ఎలా ఉందో ఏంటో, అక్కడికి వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్ట్ సరిగా లేక వెళ్ళలేకపోతున్నాం. కానీ మాత్రం మేము స్టార్టింగ్ వేసిన పత్తి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అన్ని సార్లకు వచ్చాయి, ప్లస్ కంటిన్యూగా అంతా బాగానే వచ్చింది. ఇంకా సాటర్డే కదా అని మా పాపకి వద్దమ్మ ఇంటి దగ్గర ఉండు అంటే, నేను వస్తాను మమ్మీ చేన్లకి అని చెప్పేసి వెంటబడి మరి వచ్చింది. చూడండి మా పాప ఇక్కడ సీడ్స్ విత్తుతూ ఉంటుంది. వద్దు అన్న చెప్తే వినకుండా, మమ్మీ నేను నీకు హెల్ప్ చేద్దా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటూ మధ్య మధ్యలో విత్తనాలు ఎక్కడైతే మిస్ అయ్యాయో అక్కడక్కడ తను కూడా సీడ్స్ అనేవి, పత్తి విత్తనాలు అనేవి పెట్టడం జరుగుతుంది. అయితే ఈసారి అయితే పత్తి అంటే చాలా బాగానే వచ్చింది. కానీ వర్షాలకు ఏమైందో మరి ఎలా ఉందో పరిస్థితి తెలియదు. అటు సైడ్ వెళ్ళడానికి కొంచెం బాగోదు ప్లేస్ కాబట్టి వెళ్ళలేకపోతున్నాం, చాలా వాటర్ పడ్డాయి కాబట్టి. మా పాప అన్ని పనుల్లో యాక్టివ్గా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది బాధపడుతుంటారు మగపిల్లలు అది అంత ఒక్క ఏం కాదు, ఆడపిల్లలైనా మగపిల్లల కంటే చాలా గుండె ధైర్యం ఉంటారు. నాకైతే మా పాపను చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. పదే పదే నేను ప్రతి వీడియోలో ఈ విషయం ఎందుకు చెప్తూ ఉంటాను, కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా, మాకు ఆడపిల్ల పుట్టింది మగపిల్లలు లేడు అని బాధపడేవాళ్ళు, వాళ్ళ కోసమేనండి. ఆడపిల్లలు ఎందులో తక్కువ కాదండి, ఆడపిల్లలు ఇంకొక స్టెప్ ఎక్కువే ఉంటారండి. దయచేసి అదొకటి అర్థం చేసుకోండి. ఆడపిల్ల ఇచ్చినంత ఆప్యాయత, ప్రేమ, అనురాగం మన పట్ల చూపించేటువంటి తను మన పట్ల ఉండేంత నమ్మకంగా ఒక అబ్బాయి అయితే ఉండలేడు. నా విషయంలో అయితే అదే అనిపిస్తుంది నాకైతే. చూడండి, వద్దన్న చెప్పిన వినకుండా, మమ్మీ నీకు కాళ్ళు నొస్తున్నాయి కదా, నువ్వు కాసేపు కూర్చో, అలా నేను పెట్టిస్తాను విత్తనాలని ఎక్కువైనాయి సీడ్స్. అక్కడక్కడ మధ్యలో పెడుతుంది. హలో హాయ్ అని చెప్పేసింది.